పల్నాడు జిల్లా నర్సరావుపేట కోర్టులో పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని వైసీపీ లాయర్లు పిటిషన్ వేశారు. పోసానిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు నర్సరావుపేట పోలీసులు. ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని కృష్ణమురళి. సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు పోసాని. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాయి, ఇప్పటికే చూసుకుంటే పోసానికి సంబంధించి బెయిల్ పిటిషన్ ని అటు కోర్టులో దాఖలు చేయడం మనం చూస్తున్నాం. ఆయన తరపు లాయర్లు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సంబంధించి నర్సరావుపేట కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నర్సరావుపేట కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ ని దాఖలు చేయగా వైఎస్ఆర్సీ పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లాయర్లేమో బెయిల్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి విచారణ అనేది ప్రస్తుతం 2 గంటల ప్రాంతం తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా విచారణకు రాలేదు. కంపల్సరీగా 2 గంటలు దాటింది కాబట్టి విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటగా కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు. ఏదైతే దూషణలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోసాని కృష్ణమురళిని విచారణ చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకవేళ కనుక కస్టడీకి ఇస్తే బెయిల్ పిటిషన్ ని అనుమతించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక కస్టడీ పిటిషన్ కనుక రిజెక్ట్ కనుక చేస్తే మాత్రం కంపల్సరిగా బెయిల్ పిటిషన్ పైన చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ముందుగా మాత్రం కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి దానిపైన ప్రస్తుతం అయితే విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కస్టడీకి ఇస్తే మాత్రం బెయిల్ ని మాత్రం అనుమతించే అవకాశాలు ఉన్నాయి. కస్టడీ రిజెక్ట్ అయిన తర్వాత మాత్రం బెయిల్ పైన విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి గుంటూరు జైల్లో ఉన్నటువంటి ఒక పోసాని కృష్ణమురళిని కలవటానికి లీగల్ సెల్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయనతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి పీటీ వారెంట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అనంతపురానికి సంబంధించి కానీ, బాపట్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మిగిలినటువంటి మొత్తం 17 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో పీటీ వారెంట్లు అయితే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైనా ఈ రోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇక్కడికి వచ్చి కోర్టుకి తీసుకువెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాలి. ఉదయం నుంచి మాత్రం కొంత పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కొంతమంది ఆయనకి మేనేజర్లుగా ఉన్న వాళ్ళు కానీ అలాంటి కొంతమంది సభ్యులు మాత్రం ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పరిశీలించి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ములాఖత్తుకు సంబంధించినటువంటి ఎవరు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కేసు డీటెయిల్స్ కి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్స్ అండ్ న్యాయవాది వెంకట రెడ్డి అనేటటువంటి వ్యక్తి మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. పోసాని కృష్ణమురళితో ఈ కేసుకు సంబంధించి మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి బెయిల్ పిటిషన్, అదేవిధంగా కస్టడీ పిటిషన్ పైన మరికొద్ది సేపట్లో నర్సరావుపేట కోర్టులో అయితే విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి జడ్జిమెంట్ వస్తే దానిని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న రైట్ సాయి, మరి పోసాని విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటికే ఆయన చూస్తే రిమాండ్ లో ఉన్నట్లు కూడా మనకు తెలిసిన విషయమే. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ రెండు పిటిషన్ మీరు చెప్పినట్లుగానే పోలీసులు వేసిన పిటిషన్, అలాగే లాయర్లు వేసిన పిటిషన్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఏ విధంగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుందంటారు? వేళ గనక కంపల్సరీగా కస్టడీకి గనక ఇవ్వాలనే విధంగా గనక కోర్టు తీర్పిస్తే మాత్రం కంపల్సరీగా ఆ రోజు దూషణలకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే వ్యక్తిగతంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే చంద్రబాబుని కానీ, అదేవిధంగా నారా లోకేష్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడటం జరిగింది? ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ప్రేరేపించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అన్నా ఉందా? లేకపోతే వ్యక్తిగతంగా మీకే ఎలాంటి పరిస్థితులు
పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో దూషణలు చేయడం జరిగింది అనే అంశం పైన అయితే విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం ఏవైతే ఉంటుందో దాన్నంతా కూడా పోలీసులు రికార్డు చేసి ఆ వాగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పిస్తారు. కంపల్సరీగా వాగ్మూలంలో ఆయన ఇచ్చేటటువంటి ఆధారాల ఆధారంగా మరికొంతమంది పైన కూడా కేసులు కట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ కనుక పోసాని కృష్ణమురళి ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందా లేకపోతే ఎవరన్నా ప్రేరేపితం జరిగిందా అనే అంశాలలో విచారణ జరుగుతుంది. ఒకవేళ కంపల్సరీగా ప్రేరేపితం జరిగింది అంటే మాత్రం ఎవరైతే ప్రేరేపించినటువంటి అంశాలు ఉంటాయో, ఈయనని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా కంపల్సరీగా లీగల్ గా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. వారిపైన కూడా చట్టపరంగా పోలీసులు అయితే కేసులు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అంశాలపైన విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కస్టడీలో కంపల్సరీగా మరి కస్టడీకి అనుమతిస్తారా అంటే నిన్న బిగ్ టీవీతో వైఎస్ ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడుతూ మాత్రం 3 సెక్షన్ల కింద కేసుని రిమాండ్ చేశారు. కాబట్టి ఈ 3 సెక్షన్లు కూడా బెయిలబుల్ అఫెన్స్లే, ఇందులో పెద్దగా ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. కాకపోతే జడ్జి రిమాండ్ చేయాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రిమాండ్ చేశారు. కంపల్సరీగా బెయిల్ వేస్తే బెయిల్ అయితే అనుమతిస్తారు అనే విధంగా చెప్పారు. మరి బెయిల్ పిటిషన్ అయితే మూవ్మెంట్ జరిగింది కానీ మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం విచారణకి సంబంధించినటువంటి అంశాలపైన పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ కనుక అనుమతి ఇచ్చి వాళ్ళు కనుక విచారణకు సంబంధించి తీసుకువెళ్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి నర్సరావుపేట తీసుకెళ్లి విచారించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.